శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం తెప్పవలస గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే నడికుడితి ఈశ్వర్రావు అన్నారు. స్వతంత్రం వచ్చాక భారతదేశాన్ని ముందుకు నడపడానికి రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ అనేవాడు భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఆదర్శ పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఒక దళిత నాయకుడు కాదు. చాలా మంది అతన్ని ఒక దళిత సంఘ నాయకుడు అని చెప్పి ఒక పరిమితం చేసేస్తున్నారు. అంబేద్కర్ గారు దేశానికి నాయకుడు. భారతదేశ యావత్తుకి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ పేరు మర్చిపోలేదు. జాతి పిత మహాత్మా గాంధీ అంటాం. స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వారి మీద స్వతంత్ర పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చినందుకు మహాత్మా గాంధీని ఎలా జాతి పిత అంటామో, అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఎలా నడపాలి, ఎలా ప్రజాస్వామ్యాన్ని తయారు చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఈ రోజు మనం ఇంత సుఖంగా సంతోషంగా ఉన్నాము అంటే అటువంటి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి నాయకుడు అడుగుజాడల్లో మనందరం ఈరోజు నడుస్తున్నాం. నేనే కాదు, అందరినీ కూడా ఆ వైపు నడవాలి. చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా అటువైపు నడవాలి. ఈరోజు మన భారత ప్రధానమంత్రి భారతదేశానికి 3 సార్లు ఏకంగా ఒకే వ్యక్తి ఇప్పటివరకు ఎవరైనా ప్రధానమంత్రి అయ్యారంటే అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.